బ్యారేజ్ కి ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇవాళ ఉదయం 4:30 నుంచి గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని రెవెన్యూ, పోలీస్, రక్షణ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు ప్రవాహం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. దానిలో 11,578 క్యూసెక్లని దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో 7,000 క్యూసెక్లకు పైగా సముద్రంలోకి, అలాగే మిగిలిన 3,600 క్యూసెక్ల వరకు కూడా కాలువలకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాలువలకి నీటిని విడుదల చేయడం, అలాగే సముద్రంలోకి ఈ రోజు ఉదయం 4:30 గంటల నుంచి కూడా గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు. 4:30 గంటల సమయంలో 6 గేట్లని, అలాగే ఇప్పుడు 7 గంటల సమయంలో కూడా 10 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నదిలోకి రావద్దు, నదిలో తిరగద్దు, అలాగే చేపల వేటను కూడా ఆపేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినటువంటి పరిస్థితి.